నమస్కారం. టీవీ 66 న్యూస్ కి స్వాగతం. గత ఎమ్మెల్సీ ఎన్నికల్లో సెంటిమెంట్ మాయమాటలతో బీఆర్ఎస్ గెలిచిందే తప్ప పట్టభద్రుల ఓట్లతో గెలవలేదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో అశ్వారావుపేటలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల కోసం విద్య, వైద్యంలో మార్పుల కోసం 100 రోజులు జైల్లో ఈ మల్లన్న మగ్గాడని, తనపై అక్రమంగా కేసులు పెట్టి జైల్లో బంధించారని గుర్తు చేశారు. ఏ పోరాటం చేసి నీ కూతురు జైలుకు వెళ్లిందో చెప్పాలని కేసీఆర్ ని ప్రశ్నించారు. సారా దందా చేసి కవిత అరెస్టు అయ్యిందన్నారు. కేటీఆర్ అజ్ఞానంతో తన గురించి మాట్లాడుతున్నాడని, అసెంబ్లీ ఎన్నికల్లో కేటీఆర్ మంచోడు కాదని ప్రజలు ఇప్పటికే తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు. ప్రజలకు తెలివి లేకుండా కాంగ్రెస్ కి ఓటేశారని కేటీఆర్ అనడం తన అహంకారానికి నిదర్శనమని, రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ నాయకుల అహంకారాన్ని పూర్తిగా దించుతామని హెచ్చరించారు. తీన్మార్ మల్లన్న గెలిపిస్తే ప్రతి గ్యారంటీ హామీలను నెరవేర్చడానికి తోడుగా ఉంటాడని, పట్టభద్రులు ప్రతి ఒక్కరూ మొదటి ప్రాధాన్యత ఓటును తనకు వేసి గెలిపించాలని కోరుకున్నారు. అంతకుముందు కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రామసహాయం రఘురామిరెడ్డి, ఎమ్మెల్యే మట్టా రాగమయ్య దయానంద్ మాట్లాడుతూ ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పట్టభద్రులు